పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కల్వపూడి శివ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. ప్రజల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. రైతాంగం పట్ల ఆక్వా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా ప్రజలు తనను కోరుకుంటున్నారన్నారు. గతంలో చేసిన అభివృద్ధి రీత్యా ప్రజలు తనను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారన్న కల్వపైడి శివతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మొత్తం జనాల్లోకి వెళ్ళి అసలు జనాల సమస్యలతో పరిష్కారంగా ఎదురుకి వెళ్ళి ప్రచారం మాత్రం జోరుగా కారుస్తున్నారు. ఇక్కడ కల్వపూడి శివ గారితో ఉన్నాం. సార్, ఇన్ని రోజుల నుంచి కూడా జనాల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుందంటారండి? ప్రజాస్పందన బాగుందండి. ప్రజలందరూ కూడా ఆదరించి బాగా ఆహ్వానించి ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తామని చెప్పి తెలియపరుస్తున్నారు. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి నాకు నియోజకవర్గంతో బాండింగ్ ఉంది. ప్రతి కుటుంబం కూడా నన్ను గుర్తెరిగి ప్రతి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా అందరూ కూడా అభిమానిస్తారు. ఆ అభిమానంతో నేను ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకుని నువ్వు మాకు ఎమ్మెల్యే కావాలని చెప్పి అందరూ కూడా అభిమానంతో ఆదరిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు గ్రామాల వారీగా ఏ విధంగా ఎదురుకెళ్తున్నారు సార్ మొత్తం? అంటే కార్యకర్తలు గతం వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటారా, లేదా కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇందులో జాయిన్ అయిన అంటారా? నేను ప్రస్తుతం చేసే కార్యక్రమం నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను అనే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేస్తున్నాను. దానికి ప్రధానంగా మా టీము వెళ్ళి పెద్దలందరినీ కూడా ఫస్ట్ కలిసి అప్పీల్ చేయటం, నేను ఫోన్లో అప్పీల్ చేయటం, అట్లాగే మా కోఆర్డినేటర్లను పెట్టుకున్నాం. కోఆర్డినేటర్ టీం వెళ్ళి డోర్ క్యాంపెయిన్ చేయటం, ఇలా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి శివగారు పోటీ చేస్తున్నారనే విషయాన్ని నాకు తెలియపరచడం. నేను కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి నేను ఉండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరు ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి పర్సనల్గా వాళ్ళకి తెలియపరిచి అప్పీల్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాను. దాంట్లో భాగంగానే నేను చిన్న ఆటోని పెట్టుకున్నాను. నాకున్నది కూడా నామినేషన్లో 20 తారీఖు అట్లా ప్లాన్ చేయాలి. దానికి ఈ లోపు అన్ని విలేజ్లని కూడా మనం అప్పీల్ చేయాలనే భావనతో ప్రణాళిక చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నాము. నైట్ అక్కడే స్టే చేస్తున్నాం. చేసేసి మళ్ళీ పొద్దుట ఫోన్లు మాట్లాడుకోవటం, అట్లాగే ఎవరన్నా కలిసి వాళ్ళు వచ్చి కలవటం, ఈ విధంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం సీటు రాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేగా ఏదో పోటీ చేస్తారన్న రూమర్లు వస్తున్నాయండి. దాని మీద మీరు ఏం అభిప్రాయిస్తారు? రూమర్ల గురించి నేను మాట్లాడటానికి సరిపోను. రూమర్లు పబ్లిక్లో ఎవరి ఒపీనియన్ వాళ్ళు మాట్లాడుకుంటారు. అట్లాగే ఈ సీట్లు విషయాలు ఇది అధిష్టానాలు చూసుకునే విషయం. అది అధిష్టానాల నిర్ణయం గురించి నేను మాట్లాడను. గతంలో రైతులకి చాలా బాగా చేశారని చెప్పి ఒక ముద్ర అంటూ మీకు ఒక బ్రాండ్ ఉందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తే ఇక రైతులు ఏ విధంగా ఇవే కాకుండా కొత్త ఏమన్నా అమలు పరిచయం ఉన్నాయంటారు ఆక్వా రైతులు? ప్రధానంగా మాకు ఇక్కడ వ్యవసాయ రంగానికి నేను నీటి ఎద్దడి లేకుండా చూసేవాడిని. మద్దతు ధర ఉండేటట్టు, ధాన్యం కొనుగోలు అయ్యేటట్టు, ఎక్కడ ఇబ్బంది లేకుండా, పొలాలు ముంపు గురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుని వ్యవసాయాన్ని ఆధునిక పర్మిట్లు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చేశాం. అదే భావన రైతుల్లో ఉంది. అట్లాగే ఈ ఆక్వా రంగాన్ని బాగా అభివృద్ధి చేసాం. ఈ 24 గంటల కరెంటు తీసుకురావడం ద్వారా, అట్లాగే పర్మిషన్లు రూపాయలు లంచం లేకుండా చేయటం, అట్లాగే వాటర్ ప్రొవైడ్ చేయటం, ఈ మార్కెటింగ్లో కూడా నేను ఎప్పటికప్పుడు దృష్టి ఉండేది. మొత్తం ఓవరాల్గా నేను నియోజకవర్గంలో ఆక్వా రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేశాను. 24 గంటలు కరెంటు ఉండికి సీఎం గారిని అడిగి తెచ్చాను. మోడల్గా ఫస్ట్ ఉండికి ఇచ్చారు. సీఎం గారికి 24 గంటలు కరెంటు ఇవ్వాలనే ఆలోచన ఆయనకి ఏమీ కలగలేదు. నేను ఇలా ఇస్తే బాగుంటుంది కావాలని అడిగాను. ఆయన వెంటనే సీఎం గారు స్పందించి 24 గంటల కరెంటు మోడల్గా ఉండికి ఇచ్చారు. ఇక్కడ సక్సెస్ అవడంతో ఇది జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రావటం, ఈ రాష్ట్రానికి కూడా రెవెన్యూలో ఈ ఆక్వా రంగం మేజర్ షేర్ అవటం, అదేవిధంగా రైతులకు కూడా ఆదాయాలు గణనీయంగా పెరగటం, రైతులు బాగా అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బాగా క్రైసిస్ ఉంది ఆక్వా రంగం. దానికి ప్రధానంగా ఫీడ్ రేటు పెరిగిపోవటం, క్వాలిటీ సీడ్ లేకపోవటం. మనం కూడా ఇప్పుడు
ఫీడు క్వాలిటీ చెక్ చేసేవాళ్ళు, సీడ్ క్వాలిటీ కూడా ఉండిలో ఒక 8 కోట్లు పెట్టి ల్యాబ్ కూడా పెట్టించాము ఇప్పుడు. అలాగే మార్కెటింగ్ మన ఆక్వాకి గిట్టుబాటు ధర ఉండేటట్టు కూడా చూసేవాళ్ళం. ఈరోజు ఆక్వా రంగం గిట్టుబాటు ధర లేక ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లో వాళ్ళందరూ కూడా కొలీడ్ అయి ఏదైతే సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఇమీడియట్గా రేటు తగ్గించేయటం, సైజు కౌంట్ బాగా వస్తూ ఉంది అనుకున్న టైంలో ఆ కౌంట్కి రేట్లు తగ్గించడం, ఇటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో రైతు ఈరోజు కష్టంలో ఉన్నాడు. నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మానిటరింగ్ చేసి రైతులకి మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే కేంద్రంలో కామర్స్ డిపార్ట్మెంటు ఎక్స్పోర్ట్స్ నుంచి కూడా మనం ప్రాసెస్ చేసి అదేవిధంగా మానిటరింగ్ చేసి రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. ఇది ఇక్కడ విషయం అయితే నేను ఎమ్మెల్యేగా ఇక అయిన తర్వాత ఆక్వా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రతి రైతులను కూడా ఆదుకుంటానన్నారు. అలాగే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ ఆక్వాకు సంబంధించి 8 కోట్ల పైనే ఒక ల్యాబ్ అన్నది నిర్మించానని చెప్పడం జరిగింది. అలాగే ఆక్వా రైతులు ఎటువంటి ఇబ్బందులు చెందకోకుండా వాళ్ళ ఇంట ఉండి నేను మొత్తం అన్ని సమస్యలు కూడా ఎదురుకెళ్తానని చెప్పి కలవపూడి శివ గారు చెప్పడం జరుగుతుంది. కలవపూడి శివ గారి ఆఫీస్ నుంచి భీమవరం సతీష్, స్వతంత్ర టీవీ.